ఏమన్నా అక్కడ కల్చర్ కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఒకరు ఒక హాయ్ బాయ్ అండర్స్టాండింగ్ మంచిగా ఉంటుంది. ఈగోనెస్ ఉండదు ఇక్కడ, అంటే నా దృష్టిలో నేను చూసిన వరకైతే. ఎంత బాగుంది బ్రో, అసలు క్రేజీగా ఉంది. ఇక్కడ కూడా క్యాక్టస్, ఎడార్లో ఉండేది కూడా ఇక్కడ కూడా ఉంటాయి. హిమాలయాలో కూడా క్యాక్టస్, వోల్టేజ్ ఎట్లు అది కూడా మంచిగా ఉంటుంది. మంచిగా ఉంది వింటేజ్. క్రేజీ, ఇంత మంచిగా హౌస్. ఇది న్యూ లుక్స్. కేరళకు లెక్క ఉంది కదా, వద్దా వచ్చింది మనం. ఇదే ఎట్లుంటే మనం చూడలేని ప్లేస్లు ఎట్లా ఉండాలా, అంత మంచిగా ఉండాలి అక్కడ. It's crazy. మన దిక్కు ఇసుక ఉంటుంది, ఇక్కడ దిక్కు రాళ్ళు వాడుతాయి. ఇసుక వస్తుంది, ఇక్కడ రాళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ షాండ్ ఉంటుంది కాబట్టి. ఉంటుంది కానీ తక్కువ, మందపాటి ఉండదు. మందుకి ఇంకా మంచిగా ఉంటుంది షాండ్. రాళ్ళు ఎన్ని రాళ్ళు కావాలంటే రాళ్ళు. లోయ అంత కూడా ఉంటాయి కానీ ఇంకా మంచిగా ఉన్నాయి. క్యాక్టస్ పైనోస్, ఇంత మంచి వ్యూ బ్రోడా. ఇక్కడ ఎనర్జీ కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ వైపు ఉంటుంది. మందికి అంతా నెగిటివ్ వైపు ఉంటుంది, ఇక్కడ మంచి పాజిటివ్ వైపు ఉంటుంది. ఎందుకంటే మనం హైలో ఉన్నాం కాబట్టి, హై హిల్ క్లైమేట్ గడ్గా. ఉల్చర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఎవరు చెప్పారు బ్రో ఉల్చర్స్ అంతరించిపోయారని? హిమాలయాలో ఉన్నాయి బ్రో. మందికి ఉల్చర్స్ వేసి అంతరించిపోయాలే. ఇక్కడంతా మంచిగా ఉంది. నేను ఫస్ట్ టైం అనుకున్నా అంటే ఇది క్రిస్మస్ తాత ఏదో క్రిస్మస్ చెట్టు అనుకున్నాను. అయ్యా అనుకున్నా, కానీ క్రిస్మస్ చెట్లు కాదు. కానీ మంచి స్మెల్ వస్తుంది. ఎంత కష్టపడతారు బ్రో, కష్టపడాలా బ్రో. కష్టపడితేనే దేవుడు అని చూస్తారు. మంచిగా ఉంటుంది, కర్మ ఒకటి ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది. పని చేస్తా. వర్క్ ఈజ్ వర్షిప్ బ్రో. వర్క్లో దేవుడు కూడా ఉంటాడు. నేను పని చేయాలంతే. పని చేసే వాళ్ళకు దేవుడు అంటే చాలా ఇష్టం. పని చేస్తే ఇష్టపడరు బ్రో, గుర్తింపు ఉంటుంది. ఎంత బాగుంది. మందికి మడి పెడతారు, ఇక్కడ మాత్రం మరి ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఏదో ఒక రకమైంది. ఎందుకు యూజ్ చేస్తారు నాకు కూడా తెలియదు. బాగా క్యాక్టస్, హిమాలయాల క్యాక్టస్. నాటే రాజస్థాన్లో మాత్రం క్యాక్టస్ ఉన్నది, హిమాలయాలో ఉండవా? వరి మామూలు మందికి ఉరిగడ్లు అంటారు. మరి ఏదో నాకు కూడా ఏదో ఇక్కడ ఇంకా మంచి. ఇక్కడ ఇదొక రకమైన ఏదో ఇక్కడ ఒక టెక్నిక్ అనుకుంటా. మన టెక్నిక్ ఇక్కడ టెక్నిక్. క్యాక్టస్ బ్రిడ్జ్ ఇప్పుడు నిర్మించారు. ఎంత బాగుంది బ్రో. సినిమాలో కార్టూన్ వేస్తుంది. హైడి చిరు బొమ్మలగా
కొద్దిగా మంచిగా ఉంది హౌస్ ఇంటేసి సూపర్ ఉంటుంది చూడడానికి. వాల్పేపర్ పోయండి ఇంకా బాగుంది వాల్పేపర్. జస్ట్ వీడియో చూస్తున్నాం మనం. ఇలాంటి దారాల్లో అసలు వేరే నెలలో ఉంది. అందమా అందులోనే అందమా. ఎవరు బ్రో తాజ్మహల్ కన్నా మంచిగా ఉంది ఇదైతే. నేచర్ ప్యూర్ హార్ట్ బ్యూటిఫుల్ రాక్స్, క్రిస్టల్ రాక్స్ లేకుండా క్రిస్టల్స్ రాక్స్. మార్నింగ్ వ్యూ మస్తు ఉంటుంది ఇక్కడ. ఎండ కూడా మళ్ళెక్కే ఉంటుంది కానీ మనంత టెంపరేచర్ ఎంత ఉండదు. కానీ దీనికి 35 కన్నా ఎక్కువ రాదు, మనకి ఎక్కువ 40 పైన వస్తుంది. ఇంత మంచి బ్రో నేచర్ ఎంత సూపర్ బ్రో. అసలు ప్యూర్ బ్రో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ నేచర్. ఎంత మంచి బ్రో. ఇదే మనం క్రియేట్ చేయాలి అంత ఖర్చు అవుతుంది చెప్పు. ఇంత మంచి బ్రో. అందుకే దేవతలు అందరికి ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ అంటే హిమాలయాలు అనుకుంటాం. ఎంత మంచి ప్లేస్ బ్రో, ఎంత మంచి ప్లేస్, ఎంత క్రేజీ బ్రో. ప్యూర్ వాటర్, స్టోన్స్. వీళ్ళకి మాత్రం అంటే గదిగా చదివింటే రంగం మస్తు చేస్తారు. ఎంత మంచి ప్లేస్ బ్రో. ఇది మాత్రం మన సైడ్ ఉండాలా. దీనికి టికెట్ తీసుకుంటారేమో మన సైడ్ అన్ని డబ్బులు. ఇంకా మంచిగా ఉంది బ్రో. కథ వింటావా, ప్రేమ కథ ఒకటి ఉంది, విన్నావంటే సరదా ఉంది. ఆమె సన్నగా నవ్వింది, క్రేజీ ఉందిగా. బ్యూటిఫుల్గా ఉంది. పక్క బ్రేకింగ్ బైక్ రైడ్ అలా మస్తు ఉంటుంది. కిక్ వేరే లెవెల్. ఫారెస్ట్ టైగర్లు, దాన్ని ఏమంటారు, లెపార్డ్స్ చాలా నైట్ పూట తిరుగుతాయంట. మంచి సౌండ్, వాటర్ సౌండ్. సార్ జిస్ట్ వెలుగుతుంది అనుకుంటా, వెలుగుతుంది తెలిసి. ఇంత మంచి నేచర్కి. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉండే బ్రిడ్జెస్. ఇంత ప్యూర్ ఆక్సిజన్ బ్రో. పల వాడుతున్న గోదావరి. బైక్ వేసుకొని రాలా, ట్రిక్ వేరే లెవెల్ ఉంటుంది. ఫ్రెండ్స్తో బాగుంటుంది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో సెట్ కాదు, ఫ్యామిలీతో కూడా సెట్ కాదు. ఫ్రెండ్స్తో మస్తు ఉంటుంది. ఒక బైక్ వేసుకున్న వాళ్ళ ఇద్దరు ఉండాలా, క్రేజీ ఉంటుంది. స్నానం నేర్చి మస్తు ఉంటుంది. స్విమ్మింగ్ నేర్చుకోవాలా. ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇంకా దూరం నుంచి కావాలి. అంతా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్. క్రిస్టల్ క్లియర్. ఎంత మంచిగా ఉంది బ్రో. సినిమా షూటింగ్ కూడా చేయడం. ఎంత మంచిగా ఉంది బ్రో. మా స్కూల్ లేకపోతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి టైం పాస్ చేస్తాం. ఎంత బాగుంది బ్రో. దీనికి అన్నీ తగ్గే బ్రో. ఇంత మంచి నేచర్ ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. 22 ఇయర్స్ నుంచి ఒక్కసారి చూడలేదు మంచి నేచర్. ఏమన్నా నేచర్ అవ్వు. నా జిట్టే అరిగినట్టుంది ఇంకైతే నేచర్కి. బనానాస్ ఇక్కడ మందికి బనానాస్ ఆకులు ఉంటే కాదు. ఇక్కడ ఆకులు ఎక్కువ ఉన్న బనానాస్ ప్లస్ విత్
విత్ సీడ్, బనానా వితౌట్ సీడ్ ఉంటుంది బనానా, ఇక్కడ సీడ్ ఉంటుంది అంటే నేచర్. ఫిషెస్ ఉంటాయి, ఆవులు ఉన్నాయి, ఎద్దులు లేవనుకుంటా, ఎద్దులు కూడా ఉంటాయి, ఆవులు ఎప్పుడు ఎద్దులు ఉండవు. ఇంతమంది బ్రో, ఒక మంతేనే ఉండాలి బ్రో, టైం పాస్ కాకపోతే ఒక మంతేనే రావచ్చు. అసలు టైం పాస్ అట్లా ఏమిటి, ఇంత మంచి నేచర్లో టైం పాస్ చేయడం మస్తు వేరే లెవెల్ కిక్ ఉంటుంది. మంచి వైపు సౌండ్ క్రేజీ బ్రో. టెంట్ వేసుకొని ఉండాలా పాసిబుల్, ఎందుకంటే లెపర్డ్స్ ఉంటాయి. కార్ అయినా ఉండాలా, లేకపోతే నువ్వు బైక్ దాన్ని ఏమంటారు, నా రూమ్ అని తీసుకోవాలి. రూమ్ కూడా అంత ఎక్స్పెన్సివ్ కాదు, జస్ట్ తక్కువ ఉంటుంది. ఎదుగుతో దొరుకుతుంది బ్రో, దొరుకుతాయి. 400 నుంచి ఉంటాయి, 400, 500. ఏంటిది కొంప తీసి చేపల చెరువు అంటే ఇంత బనానాస్, అరటి చెట్టు, చరిత్ర. ఇక్కడ నో టెస్ట్ బ్రిడ్జ్ ఎంత మంచిగా ఉంది. మందికి వేరే బ్రిడ్జ్ ఉంది, మందికి పడవాలా, ఎలా చూడవాలా. లుక్స్ షాపింగ్ కూడా మస్తు ఉంది. లుక్స్ ఇక్కడ వీడు బ్రో అసలు ఏమన్నా లుక్స్ కూడా నా జీవితంలో చూడేస్తాను. UK means Uttarakhand, not a UK, England. It's India, UK. ఆవు ఈ మధ్య నాకు కింద పడాలా, మంచిగా ఉంటుంది. పీక్ స్టేజ్లో ఉన్నాయి రాక్స్ అంతా, ఇంత క్రిస్టల్ క్లియర్ చెప్పు. నో డర్టీ, ఓన్లీ స్టోన్స్. నో డర్టీ, ఎంత మంచి క్రిస్టల్ క్లియర్. శాండ్ గుర్రాలు ఉన్నాయి. లెపర్డ్స్, ఫిషెస్, అందమా అందులోనే అందమా. ఎంత బిగ్ చెట్లు ఉన్నాయి, ఎంత పెద్ద చెట్లు. బిగ్ ట్రీస్. జెన్జీ, ఆమె జెన్జీ. ఏమన్నా అసలు స్వర్గానికి వచ్చినట్టుంది బ్రో, స్వర్గంలో ఉన్నట్టుంది. టైం పాస్ చేసేప్పుడు ఇక్కడ టైం పాస్ చేస్తే మస్తు ఉంటుంది. అంటే మనీ పైసలు అవుతాయి అనగా, పైసలు ఒక నెల కూలి పని పోతే ఈజీగా 10,000 ఈజీ వస్తుంది బ్రో. టెంపుల్ కూడా మస్తు ఉంది, మందికి ఆర్టిఫిషియల్ టెంపుల్, ఇక్కడ కొంత నేచురల్గా ఉందిగా. చిన్నపిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు బ్రో. వింటేజ్ హౌసెస్, సో మ్యాజిక్. దాంట్లో అమ్మమ్మే ఉందంటావా, మంచిగా ఉంటాయి వింటేజ్, కానీ లుక్స్ మోడిఫికేషన్ చేస్తే మస్తు ఉంటాయి. క్రేజీ నో దిస్ వన్ కైండ్ ఆఫ్ ప్లేస్. ఏముందన్నా ఇది ఇలానా ఒకసారి అన్నా.
ఏమన్నా ఉంటుంది ఇక్కడ. వింటేజ్ హౌసెస్ ఉండాలి, అకామిడేషన్ ఉండాలి, అకామిడేషన్ ఉంటుంది, రూమ్ ఉండాలి. బాయ్ బాబు, జపాన్ లేక పైన కట్టించారు ఈ హౌసెస్. కానీ మంచిగానే ఉంది, మంచిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఏ సౌండ్స్ రావు, ఏముండవు, వాడేమంటారు ఏమంటారు అట్లా పంచాయతీలు ఉండవు. లెమన్ ఎంత పెద్దగా ఉన్నాయి కదా. గ్రాస్ దేవి భూమి ఉత్తరాఖండ్ మంచిగా ఉంది. ఇక్కడ కూతురు కూడా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి, అందుకే అలా వ్యక్తేసి ఉంటారు అనుకుంటా. స్విట్జర్లాండ్ ఎంత పైన కట్టించిరో, ఎంత కష్టపడి కట్టించింటారో, ఎంత మోసి. వాటర్ ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది. పైన కట్టించారు. తిరుపతి కొండ ఎక్కినట్టు ఉంటుంది ఎప్పుడైతే. ఇంకా దాన్ని మించిన కొండలు ఇక్కడ ఉన్నాయి. పోతానే క్రిష్ మూవీ చూడాల. క్రిష్ 1 చూడు అంటారు. ఎప్పుడు రావాలంటే నా తెలిసి మార్చ్లో మస్తు ఉంటుంది ఇక్కడ. పార్ట్ 2 దిస్ ప్లేస్. భయంకరమైన అందమైన ప్రదేశం మన ఉత్తరాఖండ్, అల్మోడా. ఇంకా బాగుందిగా. వేరే లెవెల్ డ్రైవింగ్ చేయాలి. మంచిగా ఉంది బ్రో. చూడు అంత బాగుంది. ఈ టూరిస్టర్స్కి తక్కువ వస్తాయి. యా అందమా అందులోనే అందమా. థర్డ్ వరం వాళ్ళు జరిగితే అనుకో, ఇలాంటి అన్నీ పోతాయి. అందుకే ఉన్నప్పుడే చూడాలా, లేనప్పుడు చూసి ఏముంటుంది. నీళ్ళు తప్పిగా ఉన్నప్పుడే తాగాల. నీళ్ళు తప్పుగా ఉన్నప్పుడు తాగితే ఏమవుతుంది, విషయం అవుతుంది. అంటే మంచిగా ఉంటుంది అది. That is called Denmark, that is Japan, that is Switzerland, all in one country, only India country. కొండ ఎక్కబోతున్నాం.
స్వర్గంకి చేరుకున్నట్టు రావై. ఇంత మంచి ప్లేస్ అన్న అది. అది అన్నా పై सर देखो उधर देखो सर, वेरे लेवल भाई. ఇంత పైన ఎట్లా కట్టించారు బాయ్ వాళ్ళంతా, ఇంత కష్టపడి కట్టినప్పుడు. డెన్మార్క్ వీడియో పోతుంది. అన్న ట్రావెలర్ టూరిస్టర్ ఎప్పుడన్నా తిరిగి ట్రావెలింగ్ చేయకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు. లిమిట్లో ఉండాలట అది తినడం. తిని ట్రావెలింగ్ చేసిన అనుకో వామిటింగ్ చేసుకో, అంటే కొంతమందికి చెప్తున్నా హెల్త్ ఖరాబ్ అవుతుంది. Simple life, so better than big people's. Simple life, so expensive. దేవుడిచ్చిన వరం అది. పెద్ద డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు. లైఫ్లో మెమరీస్ లేకపోతే లైఫ్కి వాల్యూ లేదంటారు పెద్ద మనుషులు. చిన్న నదులే పెద్దగా ఇది. చిన్న నదులు పెద్ద నదులకి పోటీ ఇస్తుంది.